హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగువారి ముచ్చట్లు. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు మొగ్గలు వికసించే చోటు. రచయిత ఎంవి రామిరెడ్డి గారు. నేనెప్పుడు చనిపోవాలో ఈరోజు తెలుస్తుంది. ముప్పిరిగొన్న ఉద్విగ్నత నడుమ తన గదిలో పచార్లు చేస్తున్నాడు సుకృత్. ఒకవేళ చనిపోవటానికి తాను ఒప్పుకోకపోతే? అంతలోనే అనుమానం. నో, గేమ్ రూల్స్ ఒప్పుకోవు. చనిపోవటానికి తాను ఒప్పుకోవాల్సిందే. తనలోనే సమాధానం. సాయంత్రం 6 దాటుతుంది. అమ్మా నాన్నలు ఆఫీస్ నుంచి వచ్చే లోపే 26వ లెవెల్ టాస్క్ ముగించాలి. సుకృతిలో పట్టుదల. కానీ తను మరణించే తేదీని తెలుసుకునే టాస్క్ కావటంతో కాళ్ళు వణుకుతున్నాయి. నోరు తడారిపోతుంది. గుండె వేగంగా కొట్టుకుంటుంది. తల బరువెక్కుతుంది. మరో నిమిషంలో మెదడు నరాలు చిట్లిపోతాయన్నంత బాధ. అయినా ఆడాలన్న పట్టుదల. టాస్క్ పూర్తి చెయ్యాలన్న తపన. చుట్టూ ఉన్న ప్రపంచమంతా అదృశ్యమైపోయి తానొక్కడే ఇంకేదో లోకంలో ఉన్నట్లు, ఎవరి చేతనో నియంత్రించబడుతున్నట్లు మరబొమ్మల ఒక ఉన్మాద క్షేత్రంలో చిక్కుకుపడిపోయాడు. 4 రోజుల క్రితం తల్లిదండ్రులకు తెలియకుండా బ్లూవెల్ గేమ్ ఆడటం మొదలుపెట్టాడు. వాళ్ళిద్దరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు. ఒక్కగానొక్క కొడుకుని ఖరీదైన కార్పొరేట్ స్కూల్లో చేర్పించారు. లోటు లేకుండా చూసుకోవాలన్న ప్రేమతో అన్నీ సమకూర్చారు. 7వ తరగతిలోనే స్మార్ట్ ఫోన్ కొనిచ్చారు. సుకృత్ ఇప్పుడు 8వ తరగతి చదువుతున్నాడు. 4 గంటలకే స్కూల్ నుంచి ఇంటికొచ్చి ఓ గంటసేపు ఇంట్లో ఒంటరిగా ఫోన్లో రకరకాల ఆటలు ఆడేవాడు. ఆ క్రమంలోనే ఫేస్బుక్ ఫ్రెండ్ ద్వారా బ్లూవెల్ ఊబిలో దిగబడ్డాడు. ఆటలో భాగంగా తెల్లవారుజామునే నిద్రలేచి భయంకరమైన వీడియోలు చూశాడు. బ్లేడుతో చేతుల మీద ఘాట్లు పెట్టుకున్నాడు. తిమింగలం బొమ్మ చెక్కుకున్నాడు. పెదవిని కోసుకున్నాడు. చేతుల మీద గుండు సూదులతో గుచ్చుకున్నాడు. అదే ఆట ఆడుతున్న మరో కుర్రాడితో స్కైప్లో మాట్లాడాడు. ట్యూటర్ సూచన మేరకు పనిగట్టుకొని మరీ బాధ అనిపించే పనులు చేసి నీరసపడిపోయేవాడు. ఇట్లా దాదాపు 25 స్థాయిలు పూర్తి చేశాడు. ఈ విషయాలేవీ తల్లిదండ్రులకు తెలియకుండా జాగ్రత్త పడ్డాడు. 26వ లెవెల్ టాస్క్ ఆడటానికి సిద్ధమయ్యాడు సుకృత్. మార్చి 22. ఆ రోజు నువ్వు మరణించబోతున్నావు. ఎత్తైన బిల్డింగ్ మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకోబోతున్నావు. ఆ సూచన అందుకోగానే సుకృత్ కుప్పకూలిపోయాడు. గుంటూరు జిల్లా స్థాయి ఖోఖో ఫైనల్స్. ఆట రసపట్టులో ఉంది. 2 నిమిషాల్లో ముగ్గురిని అవుట్ చేస్తేనే ఆత్మకూరు జెడ్పీ హై స్కూల్ గెలుస్తుంది. అది అసాధ్యమని అప్పుడే అవతలి జట్టు సంబరాలు మొదలెట్టింది. కడకు విజయం తమ జట్టుదేనన్న ధీమాతో కోర్టు బయట నిలబడ్డారు కృష్ణమూర్తి. ఆయనకు చదువు పేరుతో పిల్లల్ని యంత్రాలుగా మారుస్తున్న విద్యా వ్యవస్థ పట్ల విపరీతమైన ఆవేదన ఉండేది. నీల్ సమ్మర్ స్కూల్ అన్నా, ఫిన్లాండ్ విద్యా విధానం అన్నా మక్కువ. కూతురు లండన్లో, కొడుకు హైదరాబాద్లో స్థిరపడ్డాక స్వచ్ఛందంగా ఉద్యోగ విరమణ చేసి ఆత్మకూరు చేరుకున్నారు. తాను చదువుకున్న పాఠశాలనే దత్తత తీసుకున్నారు. ముందుగా ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ ఇప్పించాడు. తన సిద్ధాంతం పట్ల ఆకర్షితులైన యువకుల్ని వాలంటీర్లుగా చేర్చుకున్నారు. పిల్లలతో అధిక సమయం గడిపారు. వారిలోని సృజనాత్మకతను మేల్కొల్పారు. సరికొత్త ఉత్సాహం నింపారు. బడికి రావడం అంటే పండగలా మార్చారు. ఒక్కసారిగా చప్పట్లతో పాటు అరుపులు వినిపించాయి కృష్ణమూర్తికి. ఆయన అంచనా తప్పలేదు. అవును, విజయం తమ జట్టుదే. ట్రోఫీ అందుకొని గ్రామానికి బయలుదేరబోతుండగా ఫోన్ మోగింది. చెప్పు నాన్న, ఎలా ఉన్నారు? కృష్ణమూర్తి తన కొడుకుని చిన్నప్పటి నుంచి నాన్న అనే పిలుస్తారు. మీరు అర్జెంటుగా హైదరాబాద్ రావాలి. కొడుకు గొంతులో ఆవేదన. ఏమైంది? కృష్ణమూర్తిలో కంగారు. ఓ సమస్య నాన్న. సుకృత్తో కంగారు పడాల్సిందేమీ లేదు. రేపటికి టికెట్ బుక్ చేసుకోనా? నో, కారులో వెంటనే బయలుదేరండి. కొడుకు ఖచ్చితంగా చెప్పాడు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఓ కార్పొరేట్ ఆసుపత్రి. స్పెషల్ రూమ్లో బెడ్ మీద సుకృత్ నిద్రపోతున్నాడు. సెలైన్ ఎక్కుతుంది. పక్కనున్న మానిటర్లో బీపీ, పల్స్ రేట్ నిరంతరాయంగా నమోదవుతున్నాయి. మనవణ్ణి ఆ స్థితిలో చూసిన కృష్ణమూర్తికి దుఃఖం తన్నుకొచ్చింది. సుకృత్ సి గ్రాండ్పా వచ్చాడు. మంచం పక్కనే కూర్చున్న కోడలు కొడుకుని లేపబోయింది. వద్దమ్మా, విశ్రాంతి తీసుకోనివ్వు అని వారించారు కృష్ణమూర్తి. తండ్రి కొడుకులు గ్రౌండ్ ఫ్లోర్లోకి వచ్చి రిసెప్షన్కు దూరంగా ఉన్న కుర్చీలో కూర్చున్నారు. అసలు ఏం జరిగింది నాన్న? అడిగారు కృష్ణమూర్తి. మేము ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేసరికి తన గదిలో స్పృహ లేకుండా పడి ఉన్నాడు.
ఫస్ట్ ఎయిడ్ చేసి మంచం మీద పడుకోబెట్టి చొక్కా విప్పాం. వాడి చేతుల మీద ఒంటి మీద గాయాలున్నాయి. పక్కనే పడున్న సెల్ ఫోన్లో సెర్చ్ చేశాను. అప్పుడు అర్థమైంది వాడు కొన్ని రోజులుగా బ్లూబెల్ గేమ్ ఆడుతున్నాడని. అదేం గేమ్? ఆశ్చర్యపోయాడు. అదో దుర్మార్గమైన గేమ్ నాన్న. ఒక్కసారి మన పిల్లాడు ఆ లింక్లోకి లాగిన్ అయ్యాడంటే వీడి మొబైల్ హ్యాకర్ చేతిలోకి వెళ్ళిపోతుంది. ఈ గేమ్లో 50 లెవెల్స్ ఉంటాయి. ఆయా స్థాయిల్లో ఉండే టాస్కులు ఎంత క్రూరంగా ఉంటాయో వివరించాడు. 10 గంటల వేళ డాక్టర్ పిలిచాడు. ఇద్దరూ వెళ్ళారు. మీ బాబు చాలా డిప్రెషన్లో ఉన్నాడు. పెద్ద ట్రీట్మెంటే అవసరం. మందులతో పాటు రెగ్యులర్గా సైకలాజిస్టుల టీముతో కౌన్సిలింగ్ ఇప్పించాలి. మినిమం 10 డేస్ పడుతుంది డిశ్చార్జ్ చేయడానికి. 3 రోజులు గడిచాయి. కృష్ణమూర్తి దాదాపు ఆసుపత్రినే అంటిపెట్టుకుని ఉన్నారు. 4-5 సార్లు మనవడితో మాట్లాడారు. ఆ కుర్రాడి మాటల్లో అంతులేని నిరాశ, జీవితంపై అంతులేని విరక్తి. డాక్టర్లు ఏ పూటకాపూట హడావిడి చేస్తున్నారే తప్ప సుకృతిలో గుణం కనిపించటం లేదు. కృష్ణమూర్తి బాగా ఆలోచించి ఓ నిర్ణయానికి వచ్చాడు. నాన్న, నన్ను నమ్ము. సుకృత్ను నా వెంట ఊరికి తీసుకెళ్తాను. అదే 10 రోజులు నాకివ్వు. నీ కొడుకుని తాజాగా నీకు అప్పగిస్తాను. వెంటనే డిశ్చార్జ్ చేయించు. ఆజ్ఞలాగే అన్నారాయన. చాలా కాలం తరువాత సుకృత్ ఆత్మకూరొచ్చాడు. హైదరాబాద్ నుంచి కారులో అంత దూరం ప్రయాణించినా ఆ కుర్రాడు తాతతో పెద్దగా మాట్లాడలేదు. ఏదో లోకంలో నిమగ్నమై కారు అద్దంలోంచి మరేదో లోకాన్ని చూస్తున్నట్లు కూర్చుండిపోయాడు. ఇంట్లో అడుగు పెట్టగానే నాయనమ్మ ఆదరంగా ఆహ్వానించినా ఉలుకు పలుకు లేదు. ఆమె ఎన్నో విధాలుగా నచ్చజెప్పటం, రకరకాల పిండి వంటలు చేసి కొసరి కొసరి తినిపించటం వంటి 2 రోజుల ప్రయత్నాలతో కాస్త కోలుకున్నాడు. 3వ రోజు ఉదయం 5 గంటలకే మనవని నిద్రలేపారు కృష్ణమూర్తి. సుకృత్ బ్రష్ చేసి రాగానే నాయనమ్మ గ్లాసుడు పాలిచ్చింది. ఆ రుచి కొత్తగా అనిపించింది. కృష్ణమూర్తి మనవణ్ణి బజారుకు తీసుకెళ్లారు. ధనుర్మాసపు చలి గిలిగింతలు పెడుతుంది. ఓ ఇంటి ముందు 4 చలిమంటలు వేసుకున్నారు. వాట్స్ దట్ ఫైర్ గ్రాండ్పా? అడిగాడు సుకృత్. చలి నుంచి ప్రొటెక్షన్ కోసం పనికిరాని కట్టెపుల్లలతో అలా మంట వెలిగిస్తారు. కాసేపు చలి కాచుకుంటారు. శరీరాన్ని వెచ్చబరుచుకొని పనుల్లోకి దిగుతారు. ఐసీ అన్నాడు సుకృత్. ఇళ్ల ముందు పెద్ద పెద్ద ముగ్గులు, వాటి మధ్య గొబ్బమ్మలు, పూలతో అలంకరణ, గంగిరెద్దులాట, ప్రతి విషయాన్ని కృష్ణమూర్తి క్షుణ్ణంగా వివరిస్తున్నారు. ఊరి బయట ఏటి ఒడ్డుకు చేరుకున్నారు. చీకటి తెరలు చిగురిపోతున్నాయి. వెలుగు పోగులు అతుకు పడుతున్నాయి. దూరంగా ఉన్న రేవులోంచి బల్లకట్లు అవతలి ఒడ్డుకు బయలుదేరుతుంది. మరోపక్క కొందరు మహిళలు బట్టలు ఉతుకుతున్నారు. 5-6 పిల్లలు ఈత కొడుతున్నారు. తాత సూచనతో నిక్కర మీద ఏట్లో దిగాడు సుకృత్. ఈత కొట్టు, కృష్ణమూర్తి ఆదేశించారు. రాదు తాతయ్య, బేలగా అన్నాడు మనవడు. నేను నేర్పిస్తానంటూ దగ్గరుండి కాళ్ళు చేతులు ఎలా ఆడించాలో చూపించాడు. కొంత దూరం పట్టుకొని ఈత కొట్టించారు. అరగంట గడిచేసరికి సుకృత్ రెక్కలొచ్చాయి. స్వేచ్ఛగా ఈదటం మొదలుపెట్టాడు. ఉత్సాహంగా నీటిలోకి దూసుకెళ్తున్నాడు. సుకృత్, అంతకంటే ముందుకెళ్ళొద్దు, లోతు ఎక్కువ, వెనక్కొచ్చేయి పెద్దగా అరిచారాయన. సుకృత్ వెనక్కొచ్చాడు. మరో అరగంట సేపు యథాచ్ఛగా ఈదులాడి ఒడ్డుకు చేరుకున్నాడు. ఎలా ఉంది తాత? కృష్ణమూర్తి తన వెంట తెచ్చిన తువ్వాలతో మనవడి తల తుడుస్తూ అడిగాడు. ఇట్స్ అన్ ఎగ్జైటింగ్ ఎక్స్పీరియన్స్ గ్రాండ్పా, మెరుస్తున్న కళ్ళతో చెప్పాడు. గుడ్. తాత, నీకో సూచన. ఇక నుంచి నువ్వు తెలుగులోనే మాట్లాడాలి. విల్ ట్రై. సారీ, ప్రయత్నిస్తాను అన్నాడు నవ్వుతూ. పెద్దాయన కూడా పెద్దగా నవ్వేశారు. 7:30 దాటేసరికి పెసరచేలో ఉన్నారు తాత మనవళ్ళు. చుట్టుపక్కన జొన్న, పత్తి, మిరపచేలు కనువిందు చేస్తున్నాయి. ఇది మన చేనే తాత, పెసరకాయలు ఎలా తినాలో తెలుసా అంటూ కొన్ని గుత్తులు కోసి మనవడికి అందించారు. ఎలా తినాలో చూపించారు. 2-3 కాయలు పాడయ్యాక సుకృత్కు అలవాటయింది. ఆ రుచిని ఆస్వాదించాడు. ఇంటికి చేరేసరికి 9 దాటింది. వెన్న రాసి కారప్పొడిలో అద్దిన అవటి కుడుములు ఆరారా తిన్నాడు. సాయంత్రం గేదెల కొట్టం దగ్గరకు తీసుకెళ్లారు. వారం క్రితం పుట్టిన లేగదూడ సుకృత్కు భలే నచ్చింది. దాని వీపు నిమిరాడు. చెవులు సవరించాడు. దాంతో పోటీపడి పరుగులు తీశాడు. అక్కడి నుంచి రామాలయానికి వెళ్ళారు. అక్కడ 25-30 మంది యువకులు కోలాటం ఆడుతున్నారు. కీర్తనకు అనుగుణంగా అడుగులు వేస్తున్నారు. 2 కర్ర పుల్లల్ని నిలువుగా అడ్డంగా తాకిస్తున్నారు.
లయబద్ధంగా జనిస్తున్న వాటి ధ్వనులు పాటలో లీనమై అద్భుతమైన సంగీతాన్ని గాల్లో మిళితం చేస్తున్నాయి. ఆ సుకృత్, నువ్వు ఒక గేమ్ సెలెక్ట్ చేసుకో, అందులో నీకు తర్ఫీదు ఇస్తా. వీటిల్లో నాకు కబడ్డీ బాగా నచ్చింది తాతయ్య. మంచిది రా అంటూ మైదానంలోకి తీసుకెళ్లి కబడ్డీ జట్టులో సభ్యుణ్ణి చేశాడు. ఎల్లుండి జోనల్ స్థాయి క్రీడా పోటీలు. నువ్వు గాని బాగా ప్రాక్టీస్ చేస్తే కబడ్డీ జట్టులో ఆడిస్తా. కృష్ణమూర్తి మనవడి ముందు ఓ అవకాశాన్ని వడ్డించాడు. దట్స్ గ్రేట్, బాగా ఆడటానికి ట్రై చేస్తా తాతయ్య. కబడ్డీ ఆటపై పట్టు కోసం విపరీతమైన సాధన మొదలుపెట్టాడు సుకృత్. ప్రతిరోజు స్కూలు పూర్తి కాగానే గ్రామమంతా తిప్పేవారు కృష్ణమూర్తి. గోటి బిళ్ళ, గోలీలాట, బొంగరాలాట, ఏడు పెంకులాట, ఒంగుడు దూకుళ్ళు, దాగుడు మూతలు, పతంగులు, అష్టాచమ్మ, పులిమేక, ఎన్నో ఆటలు పరిచయం చేశారు. చెరువు, కట్టెల పొయ్యి, సీమంతపు కాయలు, ఇటుక బడ్డీలు, వరి కల్లాయి, ఇంకా ఎన్నో. నాయనమ్మ ఎన్నో కథలు చెప్పింది. వెన్నెల్లో కొబ్బరాకులతో బొమ్మలు చేయటం నేర్పింది. జానపద గీతాలు పాడి వాటి అర్థాలు వివరించింది. తాతయ్య, పిల్లలు ఆడుకోవటానికి ఇన్ని రకాల గేమ్స్ ఉన్నాయంటే ఆశ్చర్యంగా ఉంది. ఓ రోజు రాత్రి తాతయ్య పక్కలో పడుకొని అన్నాడు సుకృత్. ఇప్పుడు గ్రామాల్లో కూడా అవన్నీ మాయమవుతున్నాయి తాత. ఈ గ్రామం చాలా చిన్నది కావటం, అడవికి దగ్గరగా ఉండటం వల్ల మాయా పొరలు పూర్తిగా కమ్ముకోలేదు. కబడ్డీ ఫైనల్స్. ఆత్మకూరు టీములో సుకృత్ ఒక్కడే మిగిలాడు. ఆ టీం 4 పాయింట్లు వెనుకబడి ఉంది. అవతలి కోర్టులో అందరూ ఉన్నారు. ఒకే ఒక్క అవకాశం. సుకృత్ కోతకు వెళ్ళాలి. 100 మంది వీక్షిస్తున్నారు. ఆత్మకూరు టీము ఓడినట్లేనని అందరూ కృష్ణమూర్తి మనవణ్ణి వెంట పెట్టుకుని ప్రతి గుంపు దగ్గరకు తీసుకెళ్లి వాళ్ళు చేస్తున్న పని గురించి వివరించారు. పిల్లలెవ్వరూ ఆయన రాకను పట్టించుకోవటం లేదు. ఎడమ అరచేతిని తమ పనుల్లో నిమగ్నమైపోయారు. తమ స్కూల్లో ప్రిన్సిపల్ కనపడగానే వెనక్కి తడుపుకునే పిల్లల్ని సంకేతంగా చూశాడు. మరి సిలబస్ ఎలా అయిపోతుంది? కబడ్డీ వీళ్ళంతా ఎప్పుడు చదువుకుంటారు? ఆ తర్వాత ప్రశ్నించాడు. ఉదయం అంతా క్లాసులు ఉంటాయి. అమాంతం విరుచుకుపడిన సమయం చాలులా వేగంగా బాగానే వస్తాయా? 10వ తరగతిలో ఎడమ వైపు 10కి 10 పాయింట్లు వచ్చాయి. పట్టుకున్నాడు. మిగతా అందరూ మీద పడ్డారు. అంతేకాదు మధ్యలోంచి పైకి నేల మీద పడ్డాడు సుకృత్ కు. అంతే, జైలు లాంటి తన స్కూల్ మారుమోగింది. సుకృత్లో ప్రపంచాన్ని జయించిన ఆనందం. ఆత్మకూరు పాఠశాల పిల్లలంతా దూసుకొచ్చి సుకృత్ను భుజాల మీదకి ఎత్తుకొని కృష్ణమూర్తి దగ్గరకు మోసుకెళ్లారు. ఆయన మనవణ్ణి గుండెలకు హత్తుకున్నారు. సుకృత్, నాన్న ఫోన్ చేశాడు. మీ స్కూల్ నుంచి మెయిల్స్ వస్తున్నాయట, వార్నింగ్ ఇస్తున్నారట. ఇక లీవ్ పొడిగించే అవకాశమే లేదట. ఈరోజే బయలుదేరి నిన్ను హైదరాబాద్ తీసుకురమ్మన్నారు. అవునా? కాసేపు ఏదో ఆలోచించి, తాతయ్య ఓసారి నాన్నకు ఫోన్ కలపండి అన్నాడు సుకృత్. ఆయన కొడుక్కి ఫోన్ చేశారు. నీ కొడుకేదో మాట్లాడతాడట అంటూ ఫోన్ అందించారు కృష్ణమూర్తి గారు. నాన్న, మీరు ఆ స్కూల్లో టీసీ తీసేసుకోండి, నేను ఇక్కడే చదువుకుంటా. స్థిరంగా చెబుతున్న సుకృత్ వంక తాతయ్య, నాయనమ్మలు మురిపంగా చూస్తూ ఉండిపోయారు.